పేరు రమేష్. మా ఇల్లు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్. అమ్మ, నాన్న, నేను ముగ్గురం మాత్రమే ఉంటాం. ఒక రాత్రి నిద్రలో నుండి లేచాను. టైం చూశాను, 3:12 AM. గొంతు ఎండిపోయింది. నీళ్లు తాగాలనిపించింది. బాత్రూంకి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేశాను. మిర్రర్లో నా ఫేస్ కనిపించింది. అంతా నార్మల్ అనిపించింది. కానీ ట్యాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వినిపించింది. ట్యాప్ దగ్గర చూశాను, వాటర్ లేదు. కానీ ఆ సౌండ్ బాత్రూమ్ లోపల నుండి కాదు, మిర్రర్ వైపు నుండి వస్తున్నట్టు అనిపించింది. హార్ట్ బీట్ ఫాస్ట్గా స్టార్ట్ అయింది. బయటికి రావాలనుకుని డోర్ ట్రై చేశాను. ఓపెన్ కాలేదు. లోపల నుండి లాక్ అయిపోయింది. గట్టిగా అరిచాను, అమ్మా! కానీ నా వాయిస్ నాకే ఎక్కువలా వినిపించింది. బయట నుండి రెస్పాన్స్ లేదు. మళ్ళీ మిర్రర్ వైపు చూశాను. అది నేను కాదు, నా రిఫ్లెక్షన్ కాదు. అది నన్ను చూసి స్లోగా నవ్వింది. భయానికి కళ్ళు మూసుకున్నా. బాడీ మొత్తం షివర్ అయింది. కొన్ని సెకండ్ల తర్వాత డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. పరిగెట్టుకుంటూ హాల్లోకి వచ్చా. అమ్మా, నాన్న డీప్ స్లీప్లో ఉన్నారు. మార్నింగ్ అయ్యాక అడిగాను, రాత్రి బాత్రూమ్ డోర్ లోపల నుండి లాక్ అయిందా అని. అమ్మ నవ్వింది. ఈ ఇంట్లో ఆ బాత్రూమ్ లోపల నుండి లాక్ అయ్యేది కాదు అని చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు నా బాడీ మొత్తం కోల్డ్ అయిపోయింది. ఇప్పటికీ కూడా రాత్రి బాత్రూమ్ మిర్రర్ వైపు చూడాలంటే భయం. ఎందుకంటే ఆ మిర్రర్లో కనిపించింది నేను కాదు అని నాకు తెలుసు.